నమస్తే అండి, మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్. విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే ముఖ్యమైన చట్టాలండి. ఈ ఏరియా నుంచి కంపల్సరీ మనకు ఒక మార్కు రావడం జరుగుతుంది. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ పరీక్షలో చూసినా చూడండి, మీరు కంపల్సరీ ఒక మార్కు రావడం జరుగుతుంది. అయితే ఏ విధంగా అడుగుతున్నాడంటే 4 చట్టాలు ఇచ్చి వీటిని జతపరచమని అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏరియాని మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. చూద్దాం ఫస్ట్ ఒక్కొక్క చట్టం. ఫస్ట్ చట్టం చూడండి, కార్మికుల కోసం కనీస వేతనాల చట్టం 1948 అండి. కార్మికుల కోసం కనీస వేతనాల చట్టం 1948. రెండవది ప్రత్యేక వివాహ చట్టం 1954. 3 జాతీయ అటవీ విధానం 1952. 4 బాల్య వివాహాల నిరోధక చట్టం 1952. 5 బాల్య వివాహాల నిషేధ చట్టం 2006. 6 అస్పృశ్యత నిషేధ చట్టం 1955. 7 వరకట్న నిషేధ చట్టం 1961. 8 ప్రసూతి రక్షణల చట్టం 1961. 9 హిందూ వివాహ చట్టం 1955. 10 మనుషుల అక్రమ రవాణా నిషేధ చట్టం 1956. 11 కనీస వేతనాల చట్టం 1976. 12 సమాన వేతనాల చట్టం 1976. 13 వెట్టి చాకిరి నిర్మూలన చట్టం 1976. 14 బాల కార్మిక నిషేధ చట్టం 1986. 15 దేవదాసి నిర్మూలన చట్టం 1947. 16 జోగిని వ్యవస్థ నిర్మూలన చట్టం 1988. 17 జాతీయ బాలల హక్కుల చట్టం 2006. 18 గృహహింస నిరోధక చట్టం 2005. అమలు మాత్రం 2006 అండి. 19 వితంతు పునర్వివాహ చట్టం 1856. తర్వాత సతీ నిషేధ చట్టం 1829. తర్వాత 21 అంశం MGNRS మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము. దీనికి చట్టము 2005 సంవత్సరంలో చేయడం జరిగింది. అమలు మాత్రము 2006 ఫిబ్రవరి 2న అమలు చేయడం జరిగింది. అయితే మనకు 2009 అక్టోబర్ 2 నుంచి దీన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పిలుస్తున్నారండి. అంతకుముందు 2009కి ముందు ఇది ఉపాధి హామీ పథకం ఏమని ఉండేదంటే 2009కి ముందు ఉపాధి హామీ పథకం అని ఉండేదండి. కానీ 2009 అక్టోబర్ 2 నుంచి మహాత్మా గాంధీ అని పేరు చేర్చడం జరిగిందండి. ఈ బిట్టు చాలా ఎగ్జామ్స్లో రావడం జరిగిందండి. కాబట్టి ఈ బిట్స్ ఎన్ని చట్టాలని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే అండి, ఇంకేమైనా సమాచారం ఉంటే ఈ 2-3 రోజులలో మీ ముందుకు ఇంకా ఎక్కువ సమాచారం తేవడానికి ప్రయత్నిస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి.